హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ముందుగా మీ అందరికీ జైదేవ్ అకాడమీ ద్వారా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ జాబ్ క్యాలెండర్ గురించి డిస్కస్ చేసుకుందామండి. అలాగే చాలామంది మన ఆస్పిరెంట్స్ అయితే అనేక ప్రశ్నలు వేశారు. వాటన్నిటికీ పూర్తి సమాచారమే ఈ వీడియో అండి. ముందుగా మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే యూపీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాగా మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ అనేది సంతోషించదగ్గ విషయం అండి. ఇక మన నిరుద్యోగులు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఒక షెడ్యూల్ వైజ్గా ఒక క్రమబద్ధంగా యూపీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇక మిగతా ఉద్యోగ నియామక సంస్థల వలె ఇక మన ఆంధ్రప్రదేశ్లో కూడా జాబ్ క్యాలెండర్ అనేది ప్రతి సంవత్సరం రాబోతుంది కాబట్టి సంతోషించాల్సిన విషయం. ఇక ఇందులో ఎన్ని పోస్టులు ఉంటవి, ఏ రిక్రూట్మెంట్లు ఉంటవి అని మన ఆస్పిరెంట్స్ అయితే చాలా ఉత్కంఠంగా అడుగుతున్నారండి. దాని గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇక ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి మీకు కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు కావాల్సినటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్, ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వడానికి మార్గదర్శకత్వం, అతి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు ఎలా పొందాలి, ఏ ఉద్యోగాలకి ఎలా ప్రిపేర్ అయితే మంచి జాబ్ని మీరు సాధిస్తారనేటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మన జైదేవ్ అకాడమీ మీకు అందిస్తుంది. ప్రతినిత్యం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. కాబట్టి ఇక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇరువురికి ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే మన సంస్థ కూడా మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుందని మరొకసారి ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క వీడియోలోకి వెళ్దామండి. చూడండి, ఈరోజు వెరీ ఇంపార్టెంట్ అంటే 10,000కు పైగా పోస్టులతో రేపు జాబ్ క్యాలెండర్ 2026ని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాయత్తమవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 15 లక్షల మంది పైగా మన ఆంధ్రప్రదేశ్లో సుమారు 15 లక్షల మంది పైగా నిరుద్యోగులైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. 15 లక్షల మంది పైగా వివిధ రకాలైనటువంటి ఉత్తీర్ణలతో క్వాలిఫికేషన్స్తో వారికి తగినటువంటి ఉద్యోగాలు ఆ యొక్క డిపార్ట్మెంట్లు రిలీజ్ చేస్తారని 1000 కళ్ళతో జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వస్తుంది. రేపు ఉగాదికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తుంది. ఎన్నండి 10,000కు పైగా ఉద్యోగ నియామకాలకైతే ఒక షెడ్యూల్ చేయడానికి సమాయత్తమవుతుందని మీ అందరికీ తెలియచేస్తూ ఈ యొక్క వీడియోలోకి వెళ్దామండి. మీరు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా ఇందులో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. వెరీ ఇంపార్టెంట్. ఈ 10,000కు పైగా పోస్టులు ఏముంటాయి సార్ అని చాలామంది అడుగుతున్నారండి. దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కూడా ఈరోజు న్యూస్ అయితే మనం చూస్తున్నాము. ఈ పాటికే మీరు చూస్తుంటారు. అయినప్పటికీ ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఆయా డిపార్ట్మెంట్లో మనం మీరు ఎక్స్పెక్ట్ చేసేటువంటి నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. చూడండి, పండగ వచ్చింది, నేడు రేపు వరుస కానుకలు. ఇక ఇదంటే మా నేటి నుంచే దివ్యాంగ శక్తి, దివ్యాంగులకు ఉచిత బస్సు. అయితే ఈ యొక్క దివ్యాంగ శక్తి అనేటటువంటి పథకాన్ని దివ్యాంగులకి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా మన జైదేవ్ అకాడమీలో గ్రూప్ 2, గ్రూప్ 1 అలాగే అన్ని మిస్లేనియస్ కాంపిటేటివ్ ఎగ్జాములకైతే దీనికి సంబంధించినటువంటి బిట్స్ కూడా ఏపీ ప్రభుత్వ పథకాల పాలసీలో కూడా వీటిని కూడా యాడ్ చేస్తామన్నమాట. ఇప్పటికప్పుడు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. రేపు అన్ని ఎగ్జామ్లో ప్రభుత్వ పథకాల నుంచి ఖచ్చితంగా ఒక 20 పైన ప్రశ్నలు ఉంటాయని చూడండి. అలాగే ఈరోజు వచ్చేసరికి అంటే రేపు వచ్చేసరికి దివ్యాంగ శక్తి గురించి, ఈ పథకం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు విడుదల చేసే అవకాశం ఉంది. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక 10,000 పోస్టులతో ఇదిగోండి మనకు కావాల్సింది ఏంటంటే 10,000 పోస్టులతో రేపు జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తున్నారు. 10,000 పైగా పోస్టులతో జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారము జాబ్ క్యాలెండర్ విడుదలకు రంగం సిద్ధమైంది. 10,000కు పైగా పోస్టులతో, 10,000కు పైగా అంటే 10,000కు పైగా పోస్టులతో. ఎందుకు 10,000 పైగా అన్నారంటే ఆల్రెడీ 10,000 అయితే
ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చింది కాబట్టి అవి చేతిలో ఉన్నాయి. ఇంకా అనేక డిపార్ట్మెంటుల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వారి యొక్క మంత్రివర్గం కూడా వారి క్యాబినెట్ మినిస్టర్స్ కూడా పరిశీలనలో ఉన్నాయి కాబట్టి 10,000కు పైగా పోస్టులు అనేది అంటున్నాం. రీసెంట్గా మొన్నగానే చూసినట్లయితే చూడండి ఆర్టీసీలో కూడా ఈ ఆర్టికల్ అనేది రావడం జరిగిందండి. సుమారుగా 7,500 పోస్టులు అయితే ఆనరబుల్ సీఎం గారి యొక్క పరిశీలనలో ఉంది రిలీజ్ చేయడం. ఎందుకని స్త్రీ శక్తి పథకాన్ని అనేది అమలు చేయడం ద్వారా ఉచిత బస్సు పథకాన్ని అనేది అమలు చేయడం ద్వారా బస్సులు రద్దీ పెరగడము అలాగే కావాల్సినటువంటి టెక్నికల్ స్టాఫ్ అవ్వచ్చు జనరల్ స్టాఫ్ అవ్వచ్చు ఆర్టీసీలో చాలా సంవత్సరాల క్రితమే ఈ రిక్రూట్మెంట్ జరిగింది. మళ్ళీ చాలా వాంటెడ్ ఉంది కాబట్టి 7,500 పోస్టుల పైగా ఇమీడియట్గా భర్తీ చేసే పరిశీలనలు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి యొక్క పరిశీలనలో ఉందని ఈ ఆర్టికల్ చూసాము. అప్పటికే 10,000 పైగా పోస్టులు అయితే ఉన్నవి. ఇవి కూడా యాడ్ అయితే ఇంకా పెరుగుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా బస్సులు రద్దీ పెరిగింది. టెక్నికల్ నాన్ టెక్నికల్ అలాగే కండక్టరు బస్సు డ్రైవర్స్ అవ్వచ్చు మెకానిక్స్ అవ్వచ్చు రకరకాల ఉద్యోగాలు అయితే అవసరమవుతాయి కాబట్టి ఈ డిపార్ట్మెంట్ పరిశీలనలో ఉంది. అలాగే మిగతా డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి కదా. మిగతా డిపార్ట్మెంట్లు కూడా మా సంగతి ఏంటి సార్ అని చాలామంది నిరుద్యోగులు ఉద్యోగార్థులు యాస్పిరెంట్స్ అయితే అడుగుతున్నారు. ఇంతకుముందు ఈ 10,000 పోస్టులు అనేవి ఉన్నవి కదా వారి మాటితో పాటుగా మరి మా సంగతి ఏంటి సార్ అంటారు. అయితే ఇప్పటికీ ఇది ఫైనలైజ్ అయితే ఏం కాలేదు. 10,000కు పైగా పోస్టులతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీగా ఉంది. మరి ఇవి కూడా యాడ్ అయింది కదా ఖచ్చితంగా ఇవి కూడా యాడ్ చేయాలి కదా. ఇలాగే మరి మిగతా డిపార్ట్మెంట్లు కూడా చాలా అత్యవసర ప్రోటోకాల్లో ఉన్నాయి కదా మరి వాటి మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని నా యొక్క ఆశాభావం అండి. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రతి అంశం ఏంటంటే మిమ్మల్ని కార్యోన్ముఖులు చేయడానికి. ఇది కేవలం నా వ్యక్తిగతమైన అభిప్రాయమే. దయచేసి దీన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. మనకు కావాల్సింది ఉద్యోగము ఆ రీతిలోనే డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొత్తగా జాబ్ క్యాలెండర్ అనేది ప్రారంభించింది కాబట్టి నిరుద్యోగులకి చాలా ఉపయోగపడేటటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎన్ని పోస్టులు వేసారనేది పక్కన పెడితే ఒక షెడ్యూల్ అనేది మనకు వస్తుంది. మిగతా పోస్టులు వేయరని కాదు, అవన్నీ పరిశీలనలో ఉన్నాయి. ఆర్టీసీలో ఎలా పరిశీలన ఉందో మిగతా డిపార్ట్మెంట్లు కూడా అలానే పరిశీలనలో ఉంటుంది. 1000 అయితే 1,15,000 ఉద్యోగాలు ఇలా పేపర్ కటింగ్లో మనం చూసాం. అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు అందరూ డిస్కస్ చేసుకున్నారు. మరి అవన్నీ ఐడెంటిఫై చేశారు కదా. ఆ ఉద్యోగాలు రిలీజ్ చేయకపోతే ఎందుకు గుర్తిస్తారు? ఆర్థిక శాఖ పరిశీలనకి ఎందుకు పంపుతారు? అందరినీ అన్ని డిపార్ట్మెంట్కి లెటర్లు పంపించి పరిశీలనలో ఎందుకు ఉంచుతారు? కాబట్టి అవి కూడా ఒక క్రమ పద్ధతిలో రిలీజ్ అవుతాయి. రేపైతే మొట్టమొదటిసారిగా జాబ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ 10,000కు పైగా పోస్టులు ఏవైతే సిద్ధమై ఉంటారో వాటిని రిలీజ్ చేయొచ్చాము అనేది నా యొక్క అభిప్రాయము. ఆ తర్వాత కూడా ప్రభుత్వం యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది, యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఆ యొక్క పోస్టుల ప్రోటోకాల్ బట్టి ప్రాధాన్యత బట్టి మిగతా పోస్టులు కూడా యాడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వం యొక్క విజను ఇష్టానుసారంగా అంటే వారి యొక్క అభిష్టం మేరకి నిరుద్యోగులకి ఇంకా ఎక్కువ పోస్టులు కూడా వేయొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం అండి. కేవలం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. చూడండి మిమ్మల్ని అయితే కార్యోన్ముఖులు చేయడానికి. సరే ఈరోజు కానీ చూసినట్టయితే రేపే జాబ్ క్యాలెండర్ 10,000కు పైగా ఇదిగోండి 10,000కు పైగా పోస్టులతో విడుదలకు సిద్ధం. డిఎస్సి జూనియర్ లెక్చరర్స్ కలిపి 3,000, యూనివర్సిటీల్లో 1,500, గ్రూప్ 1 గ్రూప్ 2లో 600 ఉద్యోగాలు, 1,400 కానిస్టేబుల్ ఉద్యోగాలపైన ప్రకటన. ఇది 10,000 అనేవి మొన్న ఎప్పుడో రిలీజ్ అయినవి మనందరం చూసినవి. ఇక పైగా అనే మాట అనేది ఇక్కడ వచ్చింది కదా. 10,000కు పైగా అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి చూసినట్లయితే ఆర్టీసీ ఉంది, ఇంకా మిగతా డిపార్ట్మెంట్లు కూడా నిన్న వైరల్ అవుతుంది ఒక న్యూస్. మరి అచ్చెన్నాయుడు గారు వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పశు వైద్యుల పోస్టులేమో రిలీజ్ చేయడానికి ఆదేశాలు ఇచ్చారని, మరి అట్లా అన్ని డిపార్ట్మెంట్లో ఆదేశాలు అంటే రిక్వెస్ట్ చేశారని,
ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగుల కొరత అయితే ఉందని చెప్పుకున్నాం. అలాగే 30% వ్యాకెన్సీస్ ఉన్నాయని, ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తున్నారని గతంలో కూడా మనం అనేకసార్లు చెప్పాం. కాబట్టి ఆ డిపార్ట్మెంట్లు కూడా పరిశీలనలో ఉండొచ్చు. కాబట్టి రేపు ఉగాదికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి ఈ పోస్టులతో పాటుగా మిగతా వాటిని కూడా మరి వారి యొక్క అభిష్టం మేరకు వారి యొక్క విజన్ ప్రకారం ఎలా పూర్తి చేస్తారనేది మనమైతే రేపటి దాకా ఆగుదాం, చూద్దాం. మంచిది. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసేటటువంటి జాబ్ క్యాలెండర్ ఒక క్రమబద్ధమైనటువంటి విధానానికి స్వాగతిద్దాం ఉగాది సందర్భంగా. అందులో ఇక ఎన్ని పోస్టులు వేస్తారు అనేది గవర్నమెంట్ యొక్క అవసరతను బట్టి, అలాగే నిరుద్యోగుల యొక్క అభ్యర్థనను బట్టి రకరకాలైన ఫ్యాక్టర్స్ ఉండవి. ఖచ్చితంగా 1,15,000 చూపెట్టారు. మనం అనుకున్నది కాదు. మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా న్యూస్ పేపర్లను చూసాం. మొట్టమొదటిగా చూసినట్టయితే 99,000 పోస్టులు ఉన్నవని, ఆ తర్వాత 1,15,000 ఉద్యోగాలు ఉన్నవని ఇలానే మనం పేపర్ కటింగ్లో అన్ని పేపర్స్లో చూసాం. కాబట్టి ప్రభుత్వ దృష్టిలో అయితే ఉంది. ప్రాధాన్యతా క్రమంలో వీటిని కూడా రిలీజ్ చేస్తారని నా యొక్క అభిప్రాయం. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. జాబ్ క్యాలెండర్ అనేది రేపు వస్తుంది. కాబట్టి ఇక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తుంది. ఎందుకంటే ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తే ఇక ఆటోమేటిక్గా నిరుద్యోగుల్లోనూ ఉద్యోగార్థుల్లోనూ ఒక క్రమబద్ధమైనటువంటి విధానానికి అలవాటు పడతారు. ఇప్పుడైతే అస్తవ్యస్తంగా ఎప్పుడు వేస్తారో నోటిఫికేషన్ తెలియదు, ఎప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయో తెలియదు, ప్రిలిమినరీ ఎప్పుడో, మెయిన్స్ ఎప్పుడో తెలియదు. రకరకాలైనటువంటి డౌట్స్లో ప్రిపరేషన్ కొనసాగించాలా లేదా, అలాగే ప్రైవేట్ ఉద్యోగాలకి సెలవు పెట్టాలా లేకపోతే మానేసి ప్రిపేర్ అవ్వాలా మెయిన్స్కి అనేది ఆ సందిగ్ధంలో ఉన్నటువంటి ప్రతి యాస్పిరెంట్కి ఇప్పుడైతే ఈ షెడ్యూల్ ద్వారా, ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ద్వారా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. సాధించాలి, ఏదన్నా ఉద్యోగం సాధించాలనుకుంటే వనరులు సమీకరించుకుంటాడు యాస్పిరెంట్, అలాగే సమయాన్ని కేటాయించుకునేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి హ్యాపీగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేటటువంటి విధానాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి నిరుద్యోగి స్వాగతిస్తున్నారు. దాంతోపాటుగా వారు కోరుకునేది అంటే కొంచెం ఎక్కువ ఉద్యోగాలు వారి డిపార్ట్మెంట్లకు సంబంధించిన, వారి యొక్క ఉత్తీర్ణతకు సంబంధించిన ఉద్యోగాలు కూడా ఇవ్వాలని కోరుకుంటారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ విధానంలో ముందుకు వెళ్తుందనేదే నా యొక్క పరిశీలనలో అర్థమవుతుంది. ఇక మనం అందరం పాజిటివ్గా ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఇక్కడ 10,000 అనేవాళ్ళు లేకపోతే 10,000కు పైగా అంటే ఇంకా పరిశీలనలో ఉందని, మిగతా డిపార్ట్మెంట్లు అన్ని పరిశీలనలో ఉన్నవి అనేది ఇక్కడ మీరు ఒకసారి పరిశీలించండి. నేను చెప్పింది కాదు, ఇక్కడే మనం చూస్తున్నాము. కాబట్టి ఇక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ పాటికే మీరు చదువుకొని ఉంటారు. కొంచెం నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ యొక్క వీడియో లెంత్ కాకుండా వెళ్దాం. చూడండి, ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వెరీ గుడ్, మంచి విషయం. 10,000కు పైగా, ఇదిగోండి 10,000కు పైగా పోస్టులతో గురువారం ఉగాది పండుగ సందర్భంగా ఈ ఉద్యోగ క్యాలెండర్ని ప్రకటించనుంది. మంచి మాట. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ ఎక్స్ ద్వారా విడుదల చేస్తారని అధికార వర్గాలు వెల్లడించారు. ఇంకా మంచి విషయం. ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపిన 10,000 పోస్టులతో పాటు మరికొన్ని ఉద్యోగాలతో, ఇదిగోండి ఆ యొక్క 10,000 పోస్టుల్లో చాలామంది 10,000 అనుకుంటున్నారండి. 10,000 పోస్టులతో పాటు మరికొన్ని ఉద్యోగాలతో అధికారులు జాబ్ క్యాలెండర్ను సిద్ధం చేస్తున్నారు. ఇంకా మంచి విషయం. శ్రవణానందం ఉగాది సందర్భంగా 10,000 పైగా ఇంకెక్కువ కనుకేస్తే ఎక్కువ మంది నిరుద్యోగులకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా డిపార్ట్మెంట్ పరిశీలిస్తారండి. పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో ప్రోటోకాల్ రూపంలో వాటిని కూడా ఫిల్ చేస్తారని ఆశాభావంతో మనం ఉందాము. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఇందులో డిఎస్సి, జూనియర్ లెక్చరర్స్ ఇవన్నీ మనం వారం నుంచి చూస్తున్న విధానాలే. వీటన్నిటిని కోర్టు కేసులు లేకుండా రిక్రూట్మెంట్ని ఫాస్ట్గా చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి గతంలో మనం డిస్కస్ చేసుకున్న ఎస్సీ కేటగిరేషన్ అవ్వచ్చు, ప్రోటోకాల్ అవ్వచ్చు, అదే గతంలో ఉన్న పోస్టుల యొక్క వాటి యొక్క క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అవ్వచ్చు, వీటన్నిటిని పరిగణలో తీసుకొని ఈ నోటిఫికేషన్లు అయితే 20 పైగా నోటిఫికేషన్ సిద్ధం చేస్తున్నారని గతంలో కూడా మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో చూసాం, న్యూస్ పేపర్లో. ఏపీపీఎస్సీ
ఉగాదికి 20 పైగా నోటిఫికేషన్లు సిద్ధం చేస్తుందని ప్రీవియస్ న్యూస్ పేపర్లో చూశాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అలాగే హానరబుల్ విద్యాశాఖ మంత్రి గారైనటువంటి శ్రీ నారా లోకేష్ గారి యొక్క విధానము, రేపు జాబ్ క్యాలెండరు వారు ప్రకటించే దాన్ని బట్టి మంచిగా ఉగాది ఉత్సవాలు అనేది ప్రతి నిరుద్యోగి చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కువ డిపార్ట్మెంట్లు కూడా పరిశీలించే అవకాశం ఇక్కడే ఇచ్చారు మనకి. ఎక్కువ 4 ఉద్యోగాలు ఎక్కువిస్తే నిరుద్యోగులు హ్యాపీగా ఉంటారనేది ప్రభుత్వానికి కూడా తెలుసండి. ఆ విధంగానే ప్రభుత్వం కూడా తమ యొక్క నిర్ణయం తీసుకుంటుంది. హ్యాపీగా 10,000కు పైగా ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది సందర్భంగా సిద్ధంగా ఉందనేటువంటి సంతోషకరమైనటువంటి న్యూస్ చూస్తున్నాము. ఇక మనం కానీ చూసినట్టయితే పంచాయతీరాజులో కూడా 26,000 పైగా ఉద్యోగాలు ఉన్నవి. దానిలో ముఖ్యంగా చూసినట్టయితే మొన్నే మనం గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఈఓపిఆర్డి 120 పైన ఈఓపిఆర్డిఎస్ అనేవి ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. దీన్నే డిప్యూటీ ఎంపీడీ అన్నాము. దీనికి సంబంధించినటువంటి ప్రతి సమాచారాన్ని మన జయదేవ్ అకాడమీకి అందిస్తారు. ఎందుకంటే ఇది మన యొక్క ఓన్ డిపార్ట్మెంట్ కాబట్టి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంటు, అదే ఈఓపిఆర్డి యొక్క నామకాన్ని డిప్యూటీ ఎంపీడీగా మార్చడం జరిగింది. గ్రూప్ 2లో కూడా మన కేటగిరీ 1 ఎవరైతే కేటగిరీ 1 అంటే కేటగిరీ 1 పోస్టులు ఏంటండి, స్వర్ణగ్రామ స్వర్ణవాడ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ ఆర్ పీడీఓ అన్నాము, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్, అలాగే వార్డు అడ్మిన్ పురపాలక సంఘాల్లో. నెక్స్ట్ విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్. ఇక మహిళా పోలీసు 5 ఉద్యోగాలు కనుక చూసినట్లయితే కేటగిరీ 1 సిలబస్ అండి. ఈ కేటగిరీ 1 కింద జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్ కాబట్టి వీటన్నిటిని పంచాయతీ సెక్రటరీ, పీడీఓ, వార్డ్ అడ్మిన్, విఆర్ఓ, వెల్ఫేర్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్ ఇది కూడా ఈ యొక్క గ్రూప్ 2కి మీకు ఉపయోగపడే విధంగా మన జయదేవ్ అకాడమీ అయితే దానికి కావాల్సిన సిలబస్ను కూడా అప్డేట్ చేస్తాం. కాబట్టి మనం ముందు జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి వినూత్న పథకాలతో ఏకకాలంలో ఎక్కువ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి మంచి జాబును సాధించే విధంగా మన జయదేవ్ అకాడమీ ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నాము. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. మరొక్కసారి మీ అందరికీ జయదేవ్ అకాడమీ తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ జాబ్ క్యాలెండర్ని మన నిరుద్యోగులందరూ స్వాగతిస్తున్నారు. ఇంకా మంచిగా ఎక్కువ వ్యాకెన్సీస్ వస్తాయని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని మనవి చేస్తానండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.